ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హన్నా, పెనిన్నా, ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ కానా అండి? ఎల్కానా. ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. ఫస్ట్ ఎవరి పేరు ఉందండి? ఎవరి పేరమ్మా ఫస్ట్ పేరు? అంతేనా? ఎవరి పేరు ఉంది? ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. ఒకదాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. వీళ్ళిద్దరు ఎవరంటే హన్నా, పెనిన్నా ఇద్దరు అక్క చెల్లెలు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు ఎక్కడో ఉండరు. ఒకదాని పేరు హన్నా, రెండో దాని పెనిన్నా. వీళ్ళిద్దరూ ఒక తల్లి గర్భాన పుట్టిన అక్క చెల్లెళ్ళు. ఫస్ట్ హన్నాను పెళ్లి చేసుకున్నాడు ఎల్కానా. ఆమెకి సంతానం కలగకపోయేసరికి తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఉండి సరే దానికి ఎట్టు పిల్లలు కలగలేదు కదా, నీవు మీ భావనే చేసుకోమని వాళ్ళు ప్రోత్సహించుంటారు. సరే అన్న కూడా సరేలేనండి, నాకు ఎట్టు పిల్లలు కలగలేదు కదా, సరే మా చెల్లిలే కదా నాకు తోడుగా ఉంటుంది, సహాయం చేస్తుంది. నేను గిన్నె తోముతూ ఉంటే ఆమె కడుగుతూ ఉంటుంది, నేను కూరగాయలు తరుగుతుంటే ఆమె తాలింపులు వేస్తూ ఉంటుంది, నేను అన్నం పొయ్యి మీద పెడితే ఆమె వంచుతూ ఉంటుంది, నేను చపాతీ తయారు చేస్తుంటే ఆమె కాలుస్తూ ఉంటుంది. అర్థమైందండి? ఇట్లా నా చెల్లే కదని వివాహం చేసుకుంటే ఆ పెనిన్నా 10 మంది పిల్లలను కనింది. ఎంతమంది పిల్లలండి పెనిన్నాకి? 10 మంది పిల్లలను కని వాళ్ళ అక్కని ఒక నీచమైన వ్యక్తిలాగా చూడడమే కాకుండా ఆమెను విసిగిస్తూ వచ్చిందంట. ఆమె ప్రాణానికి విసుగు కలిగేటట్లు చేసింది. కానీ ఆమె 10 మంది పిల్లలను కన్నాడు కానండి, తన మనసంతా హన్నా మీదే ఉంది. ఎల్కానాకి స్తోత్రం చెప్పండి అది గట్టిగా. చిన్న ఆమె 10 మంది పిల్లలు కన్నప్పటికీ కూడా తన ప్రేమ అభిమానం ఏంటండి ఎవరి మీద ఉందండి? హన్నా మీద ఉంది. అందుకే ఆహారాన్ని పంచేటప్పుడు లేకపోతే వంతులు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వంతులు ఇచ్చేటప్పుడు రెండు భాగాలు లేకపోతే 2 పాళ్ళు హన్నాకి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అన్నాకి ఎన్ని పాళ్ళు అండి? పాళ్ళనుందా వంతనుందమ్మా? 2 పాళ్ళు ఎవరికి ఇచ్చారు? హన్నాకి. పెనిన్నాకి ఎన్ని పాళ్ళు? 1 అని మీరు అంటారు, 11 అని నేను అంటాను. అంతే కదండి. హన్నాకి ఎన్ని వంతులు? 2. పెనిన్నాకి ఎంతమంది పిల్లలు? 10 మంది. పెనిన్నా 10 + 1 = 11 పాళ్ళు ఆమెకి 2 పాళ్ళు. అర్థమైందండి? 11 పాళ్ళు తీసుకుని ఈమె ఫోన్లే మా అక్కకు పిల్లలు లేరు కదా అని అనుకోవచ్చు కదండి. వెక్కిరించడం, విసిగించడం. ఏంటండి, ఇదిగో ఇది మా పెద్దోడికి ఇచ్చాడు, ఇది మా చిన్నోడికి ఇచ్చాడు, ఇది 3 కుమార్తెలు 7 కుమారులు అనుకుంటాను, ఇది చిన్నదానికి ఇచ్చారు, ఇది పెద్దదానికి ఇచ్చారని ఎన్ని చెప్పి 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 ఆమె ప్రాణాన్ని విసిగిస్తూ ఉండేదండి. అందుకే అందరూ భోజనం చేసేవాళ్ళేమో కానీ పాపం అన్నకి భోజనం చేయాలని అనిపించేది కాదు. ప్రాణం విసిగిపోయేది. ఎవరిని విసిగిచ్చొద్దండి పాపం. ఎవరైనా బలహీనలు ఉన్నారంటే వాళ్ళ బలహీనతను బట్టి వాళ్ళ దేవుణ్ణి వేడుకుంటారు. మనం వాళ్ళని విసిగించకూడదు. కనీసం నేను అనొచ్చనకూడదండి, స్త్రీలే శత్రువులు అంటుంటారు కదండి. దాంట్లో తోడు పుట్టింది కదా, చెల్లి కదా, విసిగిచ్చి వేధిస్తే అప్పుడు ఆమె వెళ్ళి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భర్త ఎంతో ప్రేమిస్తున్నాడు, 2 భాగాలు ఇచ్చాడు, 2 పాళ్ళు ఇచ్చాడు, అయినా ఆమెకి సంతృప్తి లేదని దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసింది. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, ఆయనకి అధిపతి ఎవరండి? సైన్యములకు ఏంటండి 2 సైన్యం ఉంది దేవుడికి. ఒకటి పరలోకపు సైన్యం, రెండోదిగా భూలోకపు సైన్యం. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సృష్టిలో 2 సైన్యం. ఒకటి పరలోకపు సైన్యం ఏంటంటే సూర్య, చంద్ర, నక్షత్రాలు. ఇవి పరలోకపు సైన్యం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రకృతి దేవుని ఆయుధం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రకృతి ఎవరి ఆయుధం అండి? ఏంటంటే సూర్య, చంద్ర, నక్షత్రాలు. భూమి మీద తుఫాన్ రావాలన్నా, ప్రళయం రావాలన్నా, ఏం జరగాలన్నా ఆకాశంలో జరిగే మార్పును బట్టి, చంద్రమండలాల్లో జరిగే మార్పును బట్టి భూలోకంలో తుఫాన్లు ఇవన్నీ వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని సైన్యమే. అండ్ భూలోకంలో ఉన్న పశువులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, నదులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా భూలోకపు సైన్యం. ఏమంటది? సైన్యములకు అధిపతిగా. సూర్యుడు సూర్యుడిని కంటాడా? చంద్రుడు చంద్రుడిని కంటాడా? అట్లా కంటూ పోయింటే చంద్రుడు చంద్రుని కంటుపోతే మరి ఎన్ని చంద్రాలు ఉండేయో. ఏంటండి, సూర్యుడు సూర్యుని కంటుంటే ఇంక ఎట్టుండేదో. నక్షత్రాలు కనువు.
ఆ సృష్టిలో వృద్ధి అనేది ఉండదన్నమాట. ఎలా సృష్టించాడో ఆకాశంలో అవే అలాగే ఉండిపోయి. కానీ చెట్టును కంటదా లేదండి? విత్తనాలు వేస్తుంది, అది కంటది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. మర్రి చెట్ట ఊడలు దించేది మర్రి చెట్టు కదండి. ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఎవరో అడిగారంట, ఈ చెట్టు యొక్క తల్లి చెట్టు ఎక్కడని అడిగారంట. తల్లి ఎప్పుడో చచ్చిపోయింది, కానీ అది భూమిలో ఆ ఊడలని దించేసింది కదండి. అది మొత్తం పెద్ద మహావృక్షంగా కనబడుతుంది. తల్లి లేకపోయినా దాని యొక్క విస్తరణ, అభివృద్ధి. ప్రైజ్ లార్డ్. దావీదు లేసన్ గారు మన మధ్యలో లేనప్పటికీ ఆత్మీయంగా ఆయన మనల్ని కన్నారు, మనల్ని ఒక బలమైన జనముగా ప్రభువు మార్చారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే భూలోకంలో ఉన్న సైన్యానికి వృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంతానం ఉంటుంది. మనుషులకి పిల్లలు కలుగుతారు, చెట్లు వృద్ధి పొందుతాయి, నదులు వృద్ధి పొందుతూ ఉంటాయి. ఎక్కడో పుట్టిన ఒక నది ఎన్నో భాగాలుగా విభాగించబడి ప్రవహిస్తాయి. జంతువులు వృద్ధి పొందుతుంటాయి, పక్షులు వృద్ధి పొందుతుంటాయి, జలచరాలు వృద్ధి పొందుతుంటాయి. ఎన్ని దేవుని సృష్టి. అన్న ప్రార్థనలో ఆంతర్యం ఉందండి. ప్రభు, ఆకాశంలో నీకు ఒక సైన్యం ఉంది, అది వృద్ధి పొందకపోయినా భూమిలో ఒక సైన్యం ఉంది, అది వృద్ధి పొందుతుంది. ఆ సైన్యంలో నేను కూడా ఒక భాగం కదా. మరి సైన్యములకు అధిపతికి యెహోవా, మరి నీ సైన్యమైన నాలో ఆ అభివృద్ధిని, వృద్ధిని, నీ సంతానాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేసింది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ప్రార్థన, మనం చేసే ప్రార్థన మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక సరైన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన. ఆమె దేవుని సలు ప్రార్థన చేస్తుంటే ఏలి ప్రవక్త వచ్చాడు, ఏలి యాజకుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏం ప్రార్థన చేశాడని అడిగాడా? అడగకుండానే ఆయన సమాధానం చెప్పేశాడు. దేవుని సలు నువ్వు చేసుకున్న మనవి నీకు దయచేయునుగాక. ఆమె ఏం ప్రార్థన చేసిందో కూడా తెలీదు, కానీ నువ్వేదైతే మనవి చేసుకున్నావు అది నీకు దయచేయునుగాక. ఎల్కానా ఏ వంశానికి చెందినవాడు అంటే లేవి గోత్రపు వాడు. ఏ గోత్రం అండి? ఎల్కానాది ఏ గోత్రం? లేవి గోత్రం. లేవి గోత్రపు వాళ్ళు ఎక్కడుండాలి చెప్పాలి? ఎక్కడుండాలి? లేవి గోత్రపు వాళ్ళు మందిరంలో ఉండాలి. లేవి గోత్రపు వాళ్ళు సేవ చేయాలి. కానీ ఏటేటా వస్తాడంటే సంవత్సరానికి ఒకసారి ఆయనకి ఛాన్స్ అనమాట. సంవత్సరానికి వచ్చి జనరల్గా జనాలందరూ ఎలా వచ్చి ప్రార్థన చేసుకుంటారో అలా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి ఎల్కానా. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు చేసిన పాపం, మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దలు చేసిన పాపం, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దలు లేవి గోత్రానికి చెందిన కోరాహు ఒక నలుగురిని వెంట పెట్టుకొని మోషే నాయకత్వాన్ని ఎదిరించి, మోషే నాయకత్వానికి విరుద్ధంగా లేచి, ఎవరు వాళ్ళంతా బంధువులే, అందరూ లేవి గోత్రం నుండి వచ్చిన వాళ్ళు. కొందరికి దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడు, నాయకత్వాన్ని ఇచ్చాడు, ఇంకొంతమందికి పరిచయం దేవుడు ఇచ్చాడు. మనకిచ్చిన పరిచయలో మనం సంతృప్తిగా బ్రతకాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన పరిచయలో నేను సంతృప్తిగా ఉంటానని చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన పరిచయలో నేను సంతృప్తిగా ఉంటాను. హల్లెలూయా.